నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించింది. దీనితో పాటు 4 రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో మే 13న లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి 18వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. మొదటగా 26 అసెంబ్లీ స్థానాల్లో బై ఎలక్షన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 4న కౌంటింగ్, ఏప్రిల్ 25న నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుందని ఈసీ తెలిపింది. ఇక దేశంలో ఉన్న మొత్తం 543 స్థానాలకు గాను 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో మొత్తం 97 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మహిళలు ఓటర్లు, అలాగే 48,000 ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 1,82,00,000 కొత్త ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది పనిచేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు రెడీ చేశామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలు ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది. కులం, మతం పేరుతో ఓట్లు అడగొద్దని కూడా ఈసీ స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.